వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ నెట్వర్క్. ఈరోజు 9 PM బులెటిన్. హైదరాబాద్ మెట్రోలో రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ఆఫీస్ టైంలో రద్దీ అధికంగా ఉండటంతో అదనపు సర్వీసులు నడిపే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కొత్త మెట్రో రూట్లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. కొత్త విద్యా సంవత్సరానికి స్కూల్స్, కాలేజీల్లో అడ్మిషన్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ వద్ద పేరెంట్స్ రద్దీ కనిపిస్తుంది. ఫీజులపై కూడా చర్చ కొనసాగుతుంది. హైదరాబాద్లో కొత్త అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుగోలు పెరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ వేగం అందుకుంటుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తుంది. గ్రూప్స్, పోలీస్, టీచర్ పోస్టులపై త్వరలో ప్రకటనలు రావచ్చని సమాచారం ఉంది. కోచింగ్ సెంటర్లో విద్యార్థుల రద్దీ కూడా బాగా పెరిగింది. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ కేసులపై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. పలు పబ్బులు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఏఎన్ఎన్ ప్రత్యేక హెచ్చరిక. తెలంగాణలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఫేక్ లోన్స్, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని కాల్స్, లింకులు, స్క్రీన్ షేరింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.